ఫ్రెండ్స్ ఈ టెంప్లెట్ అనేది చూడండి. ఫ్రెండ్స్ ఈ టెంప్లెట్ అనేది చూస్తున్నారు కదా, ఈ టెంప్లెట్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది ఈ బీజిఎం అనేది. అందుకని ఈ బీజిఎంకి అయితే వీడియో అయితే ఎడిట్ చేశాను. మీరు 1 క్లిక్తో ఎడిటింగ్ చేసుకోబోతున్నారు. ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి. పైన సెర్చ్ బార్లో లిచ్చు అని ఇట్లా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత ఛానల్ అనేది వస్తుంది. అక్కడ క్లిక్ చేసి కింద జాయినింగ్ బటన్ కనిపిస్తుంది, జాయిన్ అవ్వండి. తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి పైన సెర్చ్ బార్లో సైట్ అని ఇట్లా సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయండి. లింక్ పై క్లిక్ చేసిన తర్వాత ఇట్లా మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెర్చ్ బార్లో రీల్ 37 అని సెర్చ్ చేయండి. ఇట్లా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక ఆర్టికల్ అనేది వస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి. ఈ ఆర్టికల్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అలాగే అలర్ట్ మోషన్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్లికేషన్ లింక్ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క ఫోటోని మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఫోటో రీప్లేస్ పెట్టుకోవడానికి ఫోటో పై క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. తర్వాత మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏ ఫోటో అయినా రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఓకే, ఈ ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా ఫోటోపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా రీప్లేస్ అనేది అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఫోటోని కూడా సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి. నాకు చిన్న వీడియో కనుక వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. సో ఎండ్ వరకు ఫొటోస్ అన్నీ ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఈ వీడియోని సింపుల్గా సేవ్ అనేది చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి ఆరో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.